ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ వర్స్ బై సాయి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఏదైనా మనం డబ్ల్యూఎస్ఎల్తో కాల్ లినక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఎలా ఇన్స్టాల్ చేయాలని మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు వచ్చేసి వర్చువల్ మిషన్స్ నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకా మొదలు పెట్టాం అనమాట. వర్చువల్ మిషన్ అంటే ఏంటంటే, వర్చువల్ కి నేను స్టార్టింగ్ వీడియోలోనే చేశాను అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ వీడియోలో వచ్చేసి వర్చువల్ మిషన్ యూజ్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలని మాట్లాడుకున్నాం. ఓకే. అలానే మనం ఇంకా చాలా మాట్లాడుకోబోతున్నాం. ఈ ఈ విన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వర్చువల్ మిషన్స్‌లో ఏమేమి ఉంటాయి? అసలు ఏమేమి యూజ్ చేసుకోవచ్చు? ఎలా నడిసిద్ది? అని మాట్లాడుకుంటానన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే వర్చువల్ మిషన్ అసలు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే విధానం చెప్తాను. అలానే ఒక ఐఎస్ఓ ఫైల్ అని ఇన్స్టాల్ చేయాలి. నేను చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. నేను సపరేట్ గా ఖాళీ లైనక్స్ మాత్రమే చెప్పబోతున్నాను ఈ వీడియో అనేది. ఖాళీ లైనక్స్ అనేది VMware లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ VMware అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని మాత్రం చెప్పబోతున్నా. ఫస్ట్ VMware డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలని అది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏ సైట్లకి వెళ్ళి ఏ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలో చెప్తాను గైస్. ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీంట్లో సెర్చ్లో అండ్ VMware వర్క్ స్టేషన్ గైస్. VMware లో చాలా ఉంటాయి వర్చువల్ మిషన్స్ లో, వర్చువల్ బాక్స్ కానీ చాలా ఉంటాయి. కానీ ఈ వర్చువల్ బాక్స్ సో టోటల్ డిఫరెంట్ అనమాట. ఈ వర్క్ స్టేషన్ అనే దీనిలో ప్రో వర్షన్ ఉంది అనమాట. చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. వేర్ కంపేర్ టు వర్చువల్ బాక్స్ కానీ చాలా డిఫరెంట్ బాక్సెస్ కానీ వర్చువల్ మిషన్స్ కానీ అంటే ఇంకా దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా ఫాస్ట్ నడిచింది సింపుల్ చెప్పాలని. కానీ దానికి ఏంటంటే మామూలుగా లింక్ కొట్టి డౌన్లోడ్ కొట్టేస్తే అయిపోయింది. కానీ దీనికి అలా కాదు. ఇది ఏమైనా తప్పుడు యూజర్స్ కి చేస్తారనే విషయంలో ఇది ఏంటంటే కొన్ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని లాగిన్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయాలి. అసలు ఈ వర్చువల్ మిషన్ అనేది అసలు ఎందుకు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఎక్కువగా యూజ్ చేసేది అంటే ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్ కానీ సాఫ్ట్వేర్ రోల్స్ కానీ చాలా మంది డెవలపర్స్ ఉంటారు కదా. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకునే వాళ్ళు అంటే నేర్చుకొని వాడాలనుకునే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ డెవలపర్ చెప్పాను కదా. నెక్స్ట్ టెస్టర్స్. మన డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ లో టెస్టర్స్ అనేది టెస్ట్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. ఈ వర్చువల్ మిషన్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి డౌన్లోడ్ చేద్దాం. ఫ్యూజన్ అని ఇక్కడ వర్క్ స్టేషన్ ఉంది కదా, దీనిలో కాకుండా ఫస్ట్ వెబ్సైట్ లో కదా. ఓకే గైస్, ఇలా మీకు కూడా ఇలాంటి వెబ్సైట్ వస్తుంది కంపల్సరీ. వర్చువల్ మిషన్ వర్క్ స్టేషన్ ప్రో అంటే ఓకే. కానీ ఈ వెబ్సైట్ లో మాత్రం నేను వెళ్ళను. ఎందుకంటే ఈ వర్క్ స్టేషన్ అనేది కొంచెం పాతది, ఇది అసలు నడవట్లేదు ఎక్కువగా మ్యాక్సిమం. మన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ రాస్తుంది కదా, దానికి దీనికి ఇక్కడ ఇది ఒక బ్లాక్ అనమాట. ఇక్కడ చూడండి, http బ్లాగ్స్ VMware.com. ఇక్కడ చూడండి, https www.vmware.com. ఇక్కడ VMware.com అనే దానిలో మాత్రం వెళ్ళండి. లోపలికి వెళ్తున్నాను. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ మీరు ఎవరైతే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కంపల్సరీ VMware అంటే చూడండి గైస్. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఫ్యూజన్ వర్షన్ దీని మీద కొట్టేసింది ఆటోమేటిక్గా. ఫ్యూజన్ వచ్చేసింది అంటే మ్యాక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఫ్యూజన్ మనకు వస్తుంది. వర్క్ స్టేషన్ అంటే విండోస్ వాళ్ళకి, సింపుల్ చెప్పాలంటే. సింపుల్ చెప్పాలంటే ఈ వర్క్ స్టేషన్ వాళ్ళు ఒక నార్మల్ బ్రోడ్కామ్ అన్న వాళ్ళు మాత్రం తీసుకున్నారు. అందుకని ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టారనమాట. ఇప్పుడు నేను ఎలా రిజిస్టర్ కావాలి, అసలు ఇంతవరకు అకౌంట్ లేని వాళ్ళకి ఎలా రిజిస్టర్ కావాలో చెప్తాను. ఇక్కడ పైన మీరు లాగిన్ అయిన దాంట్లో దీని మీద కొట్టేసి ఇక్కడ రిజిస్టర్ మీద కొట్టేసాను. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినా, నేను ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ చేసే ఉంది. ఆల్రెడీ నేను డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నా కాబట్టి నాకు అవసరం లేదు రిజిస్ట్రేషన్. కానీ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం ఒక టెంపరరీ మెయిల్ అడ్రస్ కొట్టండి, ఏదో ఒక మెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ క్యాప్చర్ కొట్టండి. క్యాప్చర్ నాకు ఏం అర్థం కావట్లే, లోడ్ చేద్దాం. ఓకే,
ఇది కొంచెం క్యాప్స్ లో ఉంది కాబట్టి WHEI. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడికి వస్తుంది అనమాట ఓటీపీ అనేది. ఇక్కడ ఓటీపీకి వచ్చి మిగతా ఎంక్వైరీ సింపుల్ గా నేమ్ కానీ ఇన్ఫర్మేషన్ చాలా కొన్ని అడిగిద్ది అనమాట. రిజిస్ట్రేషన్ హౌస్ అడ్రస్ కానీ చిన్న చిన్న అడిగిద్ది, అవి ఫిల్అప్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, బయట టైం అయిపోయింది. నేను రిజిస్ట్రేషన్ ఫామ్ స్కిప్ కొట్టేస్తున్నా, అంత అవసరం లేదు. రిజిస్ట్రేషన్ మా ప్రతి ఒక్కళ్ళు తెలుస్తూనే ఉంటుంది, అంత చూపించడం అవసరం లేదు. ఏదైతే రిజిస్ట్రేషన్ లో మెయిల్ ఐడి ఇస్తున్నారో ఆ మెయిల్ ఐడి దీని మీద టైప్ చేయండి, యూజర్ నేమ్ దగ్గర. ఇక్కడ లాగిన్ కొట్టండి. ఫస్ట్ లాగిన్ కొట్టంగానే ఈ ట్యాబ్ చేస్తున్నాను, అవసరం లేదు. ఈ ట్యాబ్ లో లాగిన్ కొట్టిన ట్యాబ్ లో ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే అడుగుతుందో అది మెయిల్ ఐడి అనమాట. నా మెయిల్ ఐడి ఇస్తున్నా. ఓకే, నా పాస్వర్డ్. ఇదివరకు రీసెంట్ టైంలో ఏంటంటే వర్షేషన్ ప్రో అనేది మనీ పెట్టి తీసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మిగతా వర్చువల్ బాక్స్ కానీ VMware తో కంపేర్ చేస్తే ఇది ఎఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి డబ్బులు పెట్టి కొనుక్కోవాలని. కానీ ఇప్పుడు ఫ్రీ ఇస్తుంది అనమాట, అసలు VMware వాళ్ళే ఫ్రీ ఇస్తున్నారు. కానీ డౌన్లోడ్ చేసుకోవడం కొంచెం రిస్క్ అయ్యేవారు, ఎందుకంటే ఇది అకౌంట్ క్రియేట్ చేసి అంటే కొంచెం ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పని పెట్టి ఎవరు చేసుకోవాలన్నమాట. కానీ ఎఫిషియెంట్ నడవాలంటే చేసుకోవాల్సిందే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ మా డాష్ బోర్డ్కి వెళ్ళాను. నెక్స్ట్ ఇక్కడ నేను VMware అని కొడుతున్నాను. VMware వర్షేషన్ ప్రో. ఇక్కడ చూడండి, డేటా అనేది మాత్రం ఏం కనబడట్లేదు. అంటే డేటా అనేది అసలు మనకి ఏం కనబడట్లేదు అని. కానీ ఇప్పుడు వెనక్కి బ్యాక్ స్టెప్ వెళ్తున్నా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మై డౌన్లోడ్స్ ఉంది, డౌన్లోడ్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవైలబుల్. ఇక్కడ ఇది ఉంది కదా, ఎందుకంటే డాష్ బోర్డ్ లో తీసేశారు, ఆ సాఫ్ట్వేర్ అని తీసేశారు. మనం ఇక్కడ నుంచి రివర్స్ గా వెళ్దాం. ఇయర్ అని ట్యాప్ చేయండి. ఇయర్ మీద ట్యాప్ చేయగానే లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళగానే ఇక్కడ చూడండి, VMware వర్షేషన్ ప్రో. ఓకే, గాట్ ఇట్. ట్యాప్ చేయండి, సింపుల్ గా లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఎవరైతే విండోస్ వాళ్ళకి ఉన్నారో విండోస్ మీద ట్యాప్ చేయండి, లైనెక్స్ మీద ఉంటే లైనెక్స్ మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే ఈ విండోస్ కి లైనెక్స్ మాత్రం వర్క్ అవుతుంది వర్షేషన్. ఫ్యూజన్ అంటే ఏంటి? ఫ్యూజన్ వచ్చేసి మ్యాక్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇక వర్షేషన్ 17 మీదకి వెళ్తున్నా. ఫర్ విండోస్ అన్నది కదా, ఫస్ట్ వర్షన్ మన లేటెస్ట్ వర్షన్ 17.6.3 అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే నార్మల్ గా డౌన్లోడ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద కొడుతున్నా. కానీ డౌన్లోడ్ మీద కొట్టే కన్నా ముందు ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ డౌన్లోడ్ స్టార్ట్ అయింది. చూసుకోండి, ఇదంతా 401 MB. నేను ప్యాసేజ్ చేస్తున్నా, నాకు అప్పుడు అవసరం లేదు. ఇక్కడ 401 MBతో డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ చేయగానే ఇన్స్టాలింగ్ ప్రాసెస్ నార్మల్ ప్రాసెస్ లాగా ఉంటుంది, నార్మల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో ఉంటుంది. మామూలుగా ట్యాప్ చేయగానే నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టి ఇన్స్టాల్ కొట్టేస్తే నార్మల్గా సరిపోయింది, పెద్ద విషయం ఏం లేదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ VMware వర్షేషన్ స్టార్ట్ మెనూలో వస్తుంది మనకి వర్షేషన్ ప్రో. ఇక్కడ స్టార్టింగ్ ప్యానల్ వస్తుంది అనమాట. మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నార్మల్గా ఇక్కడ హోమ్ పేజ్ ఉంటుంది. ఈ హోమ్ లో
మనం ఏం నొక్కడం అవసరం లేదు. ఇప్పుడు సింపుల్గా వర్చువల్ మిషన్, ఈ వర్చువల్ మిషన్ లో ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని సెటప్ చేసుకోవాలి. హ్యూజ్ ప్రాసెస్ అనమాట ఇది. కానీ మెయిన్ గా సాఫ్ట్వేర్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్దాం. ఇప్పుడు వర్క్ స్టేషన్ డౌన్లోడ్ చేసాం, ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయింది కంప్లీట్ గా. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఖాళీ నెక్స్ట్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ప్రస్తుతం క్లోజ్ చేసి మళ్ళీ క్రోమ్కి వెళ్ళి, క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేస్తున్నా కాబట్టి మీరు ఏదైనా బ్రౌజర్స్ ఓపెన్ చేసుకోవచ్చు గూగుల్. దీనిలో సేమ్ సింపుల్ గా ఖాళీ లైనక్స్ టైప్ చేస్తున్నా. ఓకే, దీంట్లో ఫస్ట్ సైట్ ఓపెన్ చేస్తున్నా, డౌన్లోడ్ మీద కొడుతున్నాను. మీరు ఇంతకు ముందు WSL తో విండో ఇలా VMware కాకుండా WSL తో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది కూడా అసలు నెట్ కూడా అవసరం లేదు. ఇది 401 MB యూజ్ చేస్తున్నాం, ఇంకా చాలా యూజ్ చేయాలి ముందు ముందు నెట్ అనేది. కానీ ఏం నెట్ లేకుండా సింపుల్ గా అటు ఇటు అప్రాక్సిమేట్లీ 1 GB లోనే ఖతమైపోతుంది. ఏది WSL, విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్. ఇదివరకు ఇంతవరకు ఎవరైతే నా పాస్ట్ వీడియోస్ చూడలేకపోతే, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు మా సబ్స్క్రిప్షన్ నా ఛానల్లో ఉంటుంది. నా ఛానల్ లోపలికి వెళ్ళి కంపల్సరీ ఆ వీడియోస్ చూడండి. WSL అది చాలా ఇంకా ఈజీ ప్రాసెస్, కొన్ని కామర్స్లోనే వర్క్ అయిపోయి యూజ్ చేసుకోవచ్చు కాల్ లైనక్స్ అనేది. అండ్ దీనిలో ఇన్స్టాల్ ఇమేజ్ వర్చువల్ మిషన్. నేను ఇప్పుడు వర్చువల్ మిషన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి వర్చువల్ మిషన్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి కిందకి ఇప్పుడు నేను VMware వాడుతున్నా. VMware వాడాలంటే ఏంటి, ఇది ఎంత ఉంది మొత్తం 3.2 GB ప్లస్ 401 MB అంటే 3.6 GB మొత్తం వర్చువల్ మిషన్ తో పాటు OS అనేది ఇన్స్టాల్ చేసి వర్చువల్ మిషన్ లో బిల్డ్ చేయాలంటే 3.6 GB మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది సింపుల్ గా డౌన్లోడ్ మీద కొట్టగానే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్. ఇక్కడ చూడండి డౌన్లోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను క్యాన్సిల్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు మీరు ఫైల్స్ లోకి వెళ్ళండి. మీరు ఫైల్స్ వెళ్ళగానే కంపల్సరీ డౌన్లోడ్స్ లోనే ఓపెన్ చేసి డౌన్లోడ్స్ ఉంటుంది ఫైల్ అనేది, ఎక్కడికి పోదు. కానీ మీరు ఫైల్ అనేది డౌన్లోడ్స్ లో ఉంటుంది. నేనేం చేశానంటే డీప్ ఫోల్డర్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా, మూవ్ చేసుకున్నా. నేను రీసెంట్ గానే డౌన్లోడ్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి ఖాళీ లైనక్స్ 2025 VMware AMD 64 7Z అనే ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ అనేది నాకు మెయిన్ గా ఈ ఫైల్ ఏంటి, ఓకే, ఈ ఫైల్ అనేది నేను ఏం చేస్తుందంటే డ్యూయల్ ట్యాప్ చేసి నేను అనేది అన్జిప్ చేయాలి. అన్జిప్ చేయడం అనేది ఏంటంటే చాలా పవర్ఫుల్ ప్రాసెస్ అది. అంటే కంప్రెస్ చేసి తన ఫైల్ అనేది మనం జిప్ అనేది తీసేసి లోపల ఉన్న ఫైల్స్ అనేది మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలంటే సింపుల్ గా మీరు ఏమైనా VMware కానీ లేకపోతే అదే VMware కాదు, నథింగ్ బట్ WinRAR కానీ అండ్ WinZip కానీ అలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే ఈజీ అవుతుంది. కానీ 7zip అనే ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం మాత్రం హెవీ టాస్క్ అనమాట మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి. అండ్ ఇది ఒకవేళ మీరు ఎక్స్ట్రాక్ట్ బటన్ కొట్టేయచ్చు, నార్మల్ గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ కొట్టేయచ్చు సింపుల్ గా. చూడండి నాకు ఇక్కడ అప్రాక్సిమేట్లీ 55 MBPS అని వస్తుంది. నాకు అటు ఇటు 1 hour తీసుకుంటుంది, 24 minutes 30 minutes అని తీసుకుంటుంది. దీని ప్రాసెస్ ని క్యాన్సిల్ చేస్తున్నా సింపుల్ గా. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసిన ఫైల్ అనేది ఏం రాలేదు కాబట్టి ఓకే. ఇప్పుడు నేను అనేది నాకు సంబంధించిన సాఫ్ట్వేర్ అంటే WinRAR సాఫ్ట్వేర్ తో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. అండ్ షో మోర్ ఎక్స్ట్రాక్ట్ హియర్. దానికి దీనికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట ఇలాంటి WinRAR సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుంటే. అప్పుడే 30% అయిపోయింది. చూడండి నాకు అది 1/2 hour చూపించింది, ఇది చూడండి. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి, WinRAR అనే సాఫ్ట్వేర్ అండ్ కొన్ని రాబోయే ట్యూటోరియల్స్ చేస్తున్నాను కంపల్సరీ.
సేమ్ వర్చువల్ మిషన్ వచ్చేసిందంటే వర్చువల్ మిషన్ లో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏది నెట్ సప్లై అనేది. కాబట్టి ఇప్పుడు విండోస్ అంటే ఆస్ డివైస్. ఈ ఆస్ డివైస్ నుంచి మనం VMware వాడుతున్నాం. ఒక డెస్క్టాప్ సాఫ్ట్వేర్ లాగానే. ఈ సాఫ్ట్వేర్ వల్ల మనం వాడుతున్నాం కాబట్టి సింపుల్ గా రీజన్స్ లో ఉంటుంది కాబట్టి మెమరీ అనేది కొంచెం ఇచ్చుకుంటాం అనమాట. పార్టీషన్ టైప్ లో నేను చూపిస్తాను అనమాట ఎలా ఇచ్చుకోవాలి, ఎలా అసలు వాడాలి అని. ఈ ఫైల్ నేను ఎందుకు ఇలా డౌన్లోడ్ చేస్తున్నా అంటే ఇప్పుడు సింపుల్ గా మనం క్రోమ్ లో పోయి ఖాళీ లినక్స్ అని టైప్ చేసాం. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళగానే డౌన్లోడ్ కొట్టా. ఇక్కడ వర్చువల్ మిషన్ దగ్గర వెళ్ళక ముందు ఇన్స్టాలర్ ఇమేజ్ లో వెళ్ళాం. ఇక్కడ చూడండి ఇన్స్టాలర్ ఇమేజ్ ఉంది చూసారా, ఇక్కడ చూసారా 4.1 GB ఉంది. 4.1 GB డౌన్లోడ్ చేసుకొని మనం డైరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి, మనమే చేయాలి. కానీ వర్చువల్ మిషన్ అలా కాదు, అదే ఇన్స్టాల్ చేసి ఇచ్చింది. ఏం చేయడం అవసరం లేదు వర్చువల్ మిషన్ లో, ఓన్లీ సెటప్ చేసుకోవడమే. లాంగ్వేజ్ కూడా మామూలుగా సింపుల్ లోపలికి వెళ్ళామా, పాస్వర్డ్ కొట్టామా, యూజర్ నేమ్ కొట్టామా, ఆపరేషన్ చేసుకున్నామా, వర్క్ చేసుకున్నామా అంటూ ఉంటుంది అనమాట. సెటప్ మనం అసలు ఏం చేయడం. సెటప్ చేయాలంటే చాలా యూజ్ ప్రాసెస్ అనమాట, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇలా వర్చువల్ మిషన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. VMware అని వచ్చేసి ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనమాట. అది డిఫరెన్స్ వచ్చేసి సేమ్ WSL లాగే ఉంటుంది ఇది కూడా, కానీ అది విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్. ఇది వచ్చేసి ఏంటంటే VMware వర్చువల్ మిషన్ ద్వారా యూజ్ చేసుకుంటాం. ఓకే, టోటల్ మొత్తం 68 ప్రాసెస్ అయిపోయినాయి. నేను కొంచెం స్పీడప్ చేస్తాను వీడియో అనేది. ఇది ఒకటి స్కిప్ చేస్తున్నా అన్నమాట. ఓకే, కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన ఫైల్ అనేది ఇక్కడ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఓకే, దీనిలో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, వాంబో చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ లో మనకి ఏం కావాలంటే సింపుల్ గా ఇక్కడ చూడండి VMwix, ఇప్పుడు VMDK, ఇలా చాలా ఫైల్ టైప్స్ ఉన్నాయి. మీరు అసలు ఇది ఏ రకమైన ఫైల్ టైప్ అని తెలుసుకోవాలంటే దీన్ని ట్యాప్ చేసి ఆల్ట్ ప్లస్ ఎంటర్ కొట్టండి, విండోస్ అయి ఉంటే. కొట్టంగానే ప్రాపర్టీస్ వస్తాయి అనమాట. సింపుల్ గా షార్ట్ కట్ ప్రాపర్టీస్ కి ఇక్కడ చూడండి VMX అని షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నా అండ్ వర్చువల్ మిషన్కి వెళ్తాను. VMware వర్క్ ప్రో, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ అని ఓపెన్ చేస్తుంది, లేకపోతే క్రియేట్ అని కాకుండా ఓపెన్ అని కొడుతున్నా వర్చువల్ మిషన్. ఇక్కడ చూడండి అండ్ నెక్స్ట్ డి డ్రైవ్ లోనే కానీ నేను ఇచ్చింది, మీ డౌన్లోడ్స్ లో ఉన్నాయి కాబట్టి డౌన్లోడ్స్ లో టైప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి వర్క్ స్టేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి VMwix ఫైల్ మాత్రమే చూపిస్తుంది, నాకు ఏం ఫైల్ చూపించట్లేదు. దాని మీద సింగిల్ ట్యాబ్ ఇచ్చి ఓపెన్ కొట్టండి. అండ్ దేర్ ఇస్ బి ఇక్కడ హోమ్ ట్యాబ్ నేను చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక్కసారి పవర్ ఆన్ చేస్తే ఇంకా అవుతే ఫ్యూజులు ఎగిరిపోతాయి ఒక్కొక్కడికైతే, ఎందుకంటే ఇవన్నీ చేసుకోవాలన్నమాట కంపల్సరీ. ఎందుకంటే పిచ్చ ల్యాగ్ వస్తుంది, మామూలు ల్యాగ్ కాదు. ఇప్పుడు నేను ముందు దీన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. సెట్టింగ్స్ చేసుకొని డిస్క్రిప్షన్ క్లోజ్ చేస్తున్నాను. మెమరీ మీద ట్యాప్ చేస్తున్నాను, డబుల్ ట్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ మెమరీ, ఇప్పుడు నాకు ఎంత ఉంది, 8 GB మెమరీ ఉంది. 8 GB నేను ఒక్కసారి ఎలోకేట్ ఇవ్వలేను. ఇక్కడ చూడండి మ్యాక్సిమం రికమెండెడ్ మెమరీ అని చూపిస్తున్నా బ్లూ కలర్, అంటే 8 GB ఉందండి మ్యాక్సిమం వరకు అంతవరకు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రికమెండెడ్ మెమరీ 2 GB అండ్ గెస్ట్ OS రికమెండెడ్ మినిమం 1 GB. నేను మినిమం 4 GB ఇచ్చుకుంటాను, ఎక్కువ వద్దు. అటు కాకుండా ఇటు కాకుండా 4 GB ఇచ్చుకుంటాను, సరిపోయింది. ఎందుకంటే 4 GBలో మిగతా 4 GB OS నడవాలి కదా విండోస్ కూడా. అండ్ నెక్స్ట్ ప్రాసెసెస్ అంటే ఏంటంటే CPU, మన కంప్యూటర్లో ఏదైతే CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసి దానిలో కోర్స్ ఉంటాయి అనమాట, నంబర్ కోర్స్. అది జనరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు టోటల్గా ఎన్ని కోర్స్ ఉంటాయి,
ఇప్పుడు నంబర్ ఆఫ్ కోర్స్ పర్ ప్రాసెసర్ ఇక్కడ చూడండి 8 కోర్స్ వచ్చాయి అనమాట. 8 కోర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం తెచ్చుకోవచ్చు, 3 కానీ 4 కానీ మీకు ఇష్టమైనది. ఒకటే ఓఎస్ అంటే వాడుకుంటారా అంటే మీకు 4 ఇవ్వండి. 2, 3 వాడుకుంటారంటే 2 ఇచ్చుకోండి, ఎక్కువ వద్దు ఎందుకంటే నడవు. నేను 4 ఇస్తాను. అండ్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ వచ్చి నేను 4 ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ హార్డ్ డిస్క్ అనేది ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ కోర్స్ 16. ఇక్కడ నేను మనం తగ్గించుకోండి 2. ఓకే, హార్డ్ డిస్క్ 8 GB అని చెప్తున్నాయి. స్టోరేజ్ అనేది ఎక్కడుంది, డీలోనే ఉంది. సేమ్ నా లొకేషన్ ఎక్కడుందో మీరు కావాలంటే బ్రౌజ్ చేసుకోండి. బ్రౌజ్ ఎలా చేసుకోవాలంటే సింపుల్గా డిస్క్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ అనేది ఇలానే ఉంచేసేయండి. మీదైతే డిస్క్ ఫైల్ ఉందో అది చూపించింది ఆటోమేటిక్గా. ఇక్కడ మాక్సిమం సైజ్ 80 GB ఉంది. అండ్ నెక్స్ట్ డీఫ్రాగ్మెంట్ ఫైల్స్ అండ్ కన్సిడర్ ఫైల్ ఎక్స్టెండ్ డిస్క్ కెపాసిటీ ఎక్స్పాండ్ టైప్ చేయండి. ఇక్కడ 80 GB కాకుండా మీరైనా ఎంతనే GB ఇచ్చండి, మాక్సిమం 80 GB సరిపోయింది. కాల్ నెక్స్ట్ అయితే ఎక్కువ అదే. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ అడాప్టర్లో ఇప్పుడు మ్యాట్లో ఉంచుకోండి, మ్యాట్ అని ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ యూఎస్బీ ప్రెజెంట్ ఇవే ఆప్షన్స్ పెట్టుకోండి. యూఎస్బీ 2.0 యూజ్ చేసుకోండి. అండ్ ఆటో డిలీట్ అని టైప్ చేసి ఓకే కొట్టండి. ఓకే, మెషిన్ అనేది సెట్ అయిపోయింది అనమాట. అన్ని సెట్టింగ్స్ అనేది మనం చేసుకున్నాం. అసలు VMware లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది యూజ్ చేయాలంటే కొంచెమైనా నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇది ఏం తెలియకుండా వాడాలంటే చాలా కష్టం VMware అనేది. ఫస్ట్ ఫైల్స్ లో న్యూ వర్చువల్ మిషన్ అంటే కొత్త వర్చువల్ మిషన్ మనం చేసుకోవాలంటే ఫైల్ లొకేట్ చేసుకుని ఇన్స్టాలర్ ఇమేజ్ పెట్టుకోవడమే. న్యూ విండో అని ట్యాప్ చేయడం, కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేది అనమాట. ఇప్పుడు క్రోమ్ లో ట్యాబ్ ఎలా ఓపెన్ చేస్తామో అలా. నెక్స్ట్ ఓపెన్ చేయడం వర్చువల్ మిషన్ అనేది, క్లోజ్ ట్యాబ్, ఈ ట్యాబ్ అనేది పూర్తిగా క్లోజ్ చేయడం ఒక ట్యాబ్ అనేది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి, వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్, ఇది ప్రిఫరెన్సెస్ మీద ఇస్తే ఇన్పుట్ అవుట్ కీస్ అంటే సింపుల్ కంట్రోల్ ఇవి ఉన్నాయి కదా, అవి కీస్ అనమాట. డిస్ప్లే సంబంధించిన సెట్టింగ్స్, కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అప్డేట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మెమొరీ కానీ, లేకపోతే కొన్ని ఉన్నాయి. యూస్ఫుల్ అయినప్పుడు వాడుకోవచ్చు, పర్వాలేదు, కానీ అంత అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ ముఖ్యమైనది, వ్యూలో ఫుల్ స్క్రీన్. ఈ షార్ట్ కట్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. దీనిలో కొన్ని షార్ట్ కట్స్ ఎక్కువ ఉండవు పెద్దగా. ఫుల్ స్క్రీన్ వచ్చేసి కంట్రోల్ ఆల్ట్ సెంటర్. అండ్ నెక్స్ట్ వర్చువల్ మిషన్ లో పవర్ ఆన్ కానీ షట్ డౌన్ కానీ ఉంటాయి కొన్ని సింపుల్ గా. అండ్ నెక్స్ట్ ట్యాబ్స్ వచ్చేసి ఇప్పుడు యూజ్ చేసే ట్యాబ్స్ కనబడుతూ ఉంటాయి, ఇవే ట్యాబ్స్ అంటే. నెక్స్ట్ హెల్ప్ లో కొన్ని ఉంటాయి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ లాంటివి. ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్, అక్కడ ఉన్న షార్ట్ కట్స్ ఇక్కడ ఉంటాయి. మ్యాక్సిమం నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ కెపాసిటీ. ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం మన వర్చువల్ మిషన్. ఇంకా ఇంతకన్నా ల్యాగ్ చేస్తే ఘోరం వచ్చి కాబట్టి నాకే. పవర్ ఆన్ చేసి వర్చువల్ మిషన్ ట్యాప్ చేయగలను. ఇంత షార్ట్ కట్ ఏం చేస్తాం, కంట్రోల్ ఆల్ట్ ప్రెస్ ఎంటర్. దీనివల్ల ఏమైంది, ఫుల్ స్క్రీన్ వస్తుంది, అంతే, ఏం లేదు. ఓకే, బూట్ అవుతుంది అన్నమాట కాల్ లినక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువల్ మిషన్ లోకి. అది పోలే లోగో మాత్రం అదే పెట్టి. మీరు ఫుల్ స్క్రీన్ కాకుండా మళ్ళీ సేమ్ ఇందాకలోకి వెళ్ళాలంటే కర్సర్ పైకి తీసుకెళ్ళినాక కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వ్యూ, ఎడిట్, ఇందాక ఏదైతే మనం వర్చువల్ మిషన్ లో ఇందాక ఏదైతే చూసామో అన్ని ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయి అనమాట. సింపుల్ గా మీరు ఇక్కడ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమైజ్, లేకపోతే మ్యాక్సిమైజ్, క్లోజ్ కానీ అన్ని వస్తాయి. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ అని మనం ఇవ్వలేదు, వాళ్ళు మాత్రం ఇచ్చారు. ఎవరు ఇచ్చారు, కాల్ లినక్స్ వాళ్ళు ఇచ్చారు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో అంటే అప్లోడ్ చేసిన వాళ్ళు, ఎవరైతే సెటప్ చేసి డైరెక్ట్ ఫైల్ అనేది VMware అప్లోడ్ చేశారో వాళ్ళు సెట్ చేసింది. సింపుల్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం లేదు, యూజర్ నేమ్ ఖాళీనే, పాస్వర్డ్ ఖాళీ, సింపుల్ గా KALY ఖాళీ. అండ్ నెక్స్ట్ ఈ పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ. లాగిన్ కొట్టేద్దాం, ఎంటర్ కొట్టేద్దాం.
అండ్ ఫస్ట్ టైం కదా స్టార్టింగ్ లోనే కొంచెం 1%, 2% లాగ్ అయితే ఎక్కువ లాగ్ కాదు. ఓకే, డెరిటీస్ చూడండి ఫుల్గా అసలు ఎన్హాన్స్డ్ వాల్ పేపర్, మామూలు లేదు అసలు వాల్ పేపర్ కానీ ఏదైనా. ఇక్కడ చూడండి టెర్మినల్, అండ్ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. Ctrl+Shift+S అని ట్యాప్ చేస్తుంది, అంటే కొంచెం సైజ్ పెరగడానికి. ఇక్కడ కొన్ని కమాండ్స్ కానీ లేకపోతే షార్ట్ కట్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటాయి కాల్ లైనింగ్స్ వచ్చేసి వేర్ కంపేర్ టు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ sudo అని కమాండ్ కొడదాం. ఇక్కడ పాస్వర్డ్ కూడా ఖాళీని, మీరు కావాలంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. చూడండి వర్క్ అవుతుంది ఎక్సలెంట్ గా. అండ్ ఎగ్జిట్ కొట్టేస్తున్నాను, దీన్ని కూడా మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం. టెర్మినల్ ఇక్కడ చూడండి టూల్స్ ఏమేమి ఉన్నాయి. టూల్స్ చాలా వరకు WSL కన్నా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే WSL లో మెమరీ మనం 3 GB పెట్టి ఏం డౌన్లోడ్ చేసుకోవట్లేదు కాబట్టి చాలా తక్కువ ఉంటుంది దానిలో. దీనిలో 3 GB పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు టూల్స్ కూడా ఉంటాయి కంపల్సరీ. లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ వల్నరబిలిటీ అనాలిసిస్, వెబ్ అప్లికేషన్ అలా చాలా ఉంటాయి నంబర్ ఆఫ్ టూల్స్. ఇవే టూల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెట్ సంబంధించిన వివరం. అసలు నెట్ అనేది దీనికి ఎలా వస్తుంది? సింపుల్గా ఏం లేదు, సేమ్ WSL లాగానే ఉంటుంది. అది కూడా మనకి నెట్ సప్లై అనేది నెట్ ద్వారా. సింపుల్గా చెప్పాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆర్స్ డివైస్. ఈ ఆర్స్ డివైస్ లో దీని కింద డివైస్ సబ్ డివైస్ వచ్చేసి ఈ కాల్ లినక్స్, అంటే వర్చువల్ మిషన్ ద్వారా రన్ అవుతుంది ఒక సాఫ్ట్వేర్ లో. ఈ డివైస్ వచ్చేసి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వచ్చేసి ఏంటంటే ఎథర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి వైర్డ్ కనెక్షన్, దేని మీద ట్యాప్ చేయగానే వైర్డ్ కనెక్షన్ వస్తుంది కదా. వైర్డ్ కనెక్షన్ అంటే ఏంటంటే నెట్ లేకుండా, అంటే నెట్ అనేది దీనికి సప్లై వస్తుంది, నేను వచ్చేది ఏంటి వైఫై ద్వారా. మామూలుగా ఆర్స్ డివైస్ అనేది వైఫై ద్వారా నడుస్తుంది. చూడండి ఇక్కడ సాయి సంతోష్ వైఫై మీద నడుస్తుంది. ఓకే, ఆ వైఫై నుంచి దీనికి వచ్చేది వైర్డ్ ద్వారా వస్తుంది, వైర్ ద్వారా వస్తుంది అనమాట. వైర్ ద్వారా వైర్ లేకుండా వస్తుంది. సింపుల్ చెప్పాలంటే తెలుగులో అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తాను ఏంటంటే ఆర్స్ డివైస్ ఉంది కదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, దానికి దీని నుంచి దీనికి వైర్ ఉందని అనుకొని వర్చువల్ గా అంటే ఏంటి, మామూలుగా కంప్యూటర్ భాషలో వర్చువల్ కంటే ఏంటంటే ఉన్నది చూపిదు, ఓన్లీ ఇప్పుడు సింపుల్ గా మామూలుగా బయటకు కనబడడం ముట్టుకోలేము కానీ ఉంటుంది కంపల్సరీ చెప్పాలంటే. అది వర్చువల్ కంటే వర్చువల్ గా వైర్ ద్వారా కనెక్ట్ అయింది ఇంటర్నెట్ ద్వారా. ఓకే, ఇది వర్చువల్ మిషన్. దీన్ని పవర్ ఆఫ్ చేయాలంటే సింపుల్, దీని మీద ట్యాప్ చేయండి అండ్ లాగౌట్ షట్ డౌన్ కూడా చేసుకోవచ్చు. Ctrl+Alt+Enter కొట్టేస్తున్నా. అండ్ నేను ఖాళీ లినక్స్ అనేది తీసేయాలనుకున్నాను, ఇది డోంట్ షో కొట్టేసేసి ఓకే కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఖాళీ లినక్స్ అనేది తీసేయాలి. ఇప్పుడు నేను నార్మల్ ఎగ్జాంపుల్ మీకు చూపించాను. ఓకే, ఇన్స్టాల్ చేయడం ఓకే, వాడడం ఓకే, ఎగ్జామ్ వాడేసాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను తీసేయాలనుకుంటే ఎలా, ఏం లేదు, సింపుల్ గా ఖాళీ లినక్స్ మీద ట్యాప్ చేయండి, సింగిల్ ట్యాప్ ఎక్కువ వద్దు. మళ్ళీ డ్యూయల్ ట్యాప్ అంటే మామూలుగా మౌస్ లో వచ్చేసి రైట్ క్లిక్. నేను ల్యాప్టాప్ వాడుతున్నా కాబట్టి డ్యూయల్ క్లిక్, సింగిల్ క్లిక్ అని తెలిసే ఉంటుంది మీకు. రైట్ క్లిక్ ఇచ్చుకోండి, ఏదైనా ఆప్షన్స్ వస్తాయి కదా, దీంట్లో మామూలుగా రిమూవ్ ఉంది కదా, రిమూవ్ కొట్టేసేయండి. అండ్ దిస్ విల్ బి నాట్ డిలీట్ వర్చువల్ మిషన్ ఫ్రమ్ ద డిస్క్. డిస్క్ నుంచి మనం తీయలేమంటుంది, డిస్క్ నుంచి తీయలేం, అక్కడే ఉంటుంది, కానీ ఓన్లీ రిమూవ్ చేయగలం వర్చువల్ మిషన్ మీద. సింపుల్ గా ఏదైతే మెయిన్ ఫైల్ ఉందో డౌన్లోడ్ చేసిన ఫైల్ అన్ని ఎడిట్ చేసేయండి, అంతే అయిపోయి. వర్చువల్ మిషన్ మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మెమరీ ఆటోమేటైజేషన్ అంటే డెవలపర్స్ కంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది వర్చువల్ మిషన్ అనేది చాలా అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కానీ సింపుల్ గా వైఫై హ్యాకింగ్ లాంటి ఏమైనా ఉంటాయి కదా, టూల్స్ ఉంటాయి కదా కాల్ లినక్స్ లో కూడా, అలాంటి పర్ఫార్మెన్స్ మాత్రం చేయను. అవి చేయాలంటే WS లో కూడా చేయడం, అలాంటి చేయాలంటే కంపల్సరీ VMware లాంటివి చేయాలంటే వైఫై అడాప్టర్ అని దొరికింది అనమాట. ఆ వైఫై లాంటి అడాప్టర్ మాత్రం యూజ్ చేసుకోవాలి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న వైఫై అడాప్టర్, అలాంటి వైఫై అడాప్టర్ కొనుక్కొని అటాచ్ చేసుకుని సెటప్ చేసుకొని కాల్ లినక్స్ లో అప్పుడు వాడితే కానీ అప్పుడు వైఫై ద్వారా నెట్ వస్తుంది అనమాట, ఆర్స్ డివైస్ కి సంబంధం లేకుండా. అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు వాడుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్.
and thank you for watching.